హాయ్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నా పేరు జితేంద్ర. జితేంద్ర అంటే ఇంద్రియములను జయించిన వాడు. నేను ఫ్లవర్ ఇస్తున్న అమ్మాయి పేరు మాయ. మాయ అంటే ఈ లోకంలో బతకాలంటే మాయ చాలా అవసరం. మాయ చాలా అవసరం అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మన ఛానల్లో అనుభవాలు, పర్సనల్ లైఫ్ స్టైల్, ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ మరియు టిప్స్ మరియు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. నా దగ్గర పోకో C75 5G మొబైల్ ఉంది. ఆ మొబైల్తోనే నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. ఇక స్టార్ట్ చేద్దామా? ఈరోజు 7వ తారీఖు. 6వ తారీఖు మొత్తం ఏం జరిగిందో చెప్తాను. ఉదయాన్నే లేచాను, బ్రష్ చేశాను, మొహం కడుక్కున్నాను, స్నానం చేశాను, నీట్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళాను. ముందు మా ఇంటి దగ్గర ఉన్న దుర్గామాత గుడికి వెళ్ళాను. అక్కడ ప్రదక్షిణాలు చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకుని కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసి బయటికి వచ్చేసాను. తర్వాత దుర్గా ఆంటీ టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. పునుగులు తిన్నాను, బాగున్నాయి. ఆ తర్వాత సెంటర్లో టీ తాగాను, టీ బాగున్నాయి, 8 రూపాయలు. పునుగులు 20 రూపాయలు. టీ తాగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి నందివెలుగు సెంటర్లో ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి మార్కెట్ సెంటర్లో దిగాను. 20 రూపాయలు తీసుకున్నాడు. మార్కెట్లో తిరుగుతూ నాకు ఆలుబోహరా పళ్ళు చూడగానే నచ్చినాయి. 2 పళ్ళు కొనుక్కుని తిన్నాను, చాలా బాగున్నాయి. 20 రూపాయలు ఛార్జ్ చేశాడు. తరువాత నడుచుకుంటూ వెళ్తూ మార్కెట్ ఎదురు ఉన్న సెంట్రల్లో గుంటూరు బస్సు లాగా చోట నుంచుని బస్సు రాగానే బస్సు ఎక్కేసి టికెట్ తీసుకుని వెనక సీట్లో కూర్చుని పరిసరాలను, మనుషులను గమనిస్తూ నా ప్రయాణం సాగింది. దారి మధ్యలో తేనె సీసాలు, కొబ్బరి బొండాలు కనిపించాయి. సంగం డైరీ మరియు చాలా ఊర్లు తగిలాయి, అంగల్గుదురు. అలా వెళ్తూ గుంటూరు బస్టాండ్లో దిగాను. బస్టాండ్లో దిగి నందివెలుగు ఆటోలు కోసం వెయిట్ చేశాను. బాబు వాళ్ళ ఇంటికి వెళ్దామా, తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్న కన్ఫ్యూజన్ వస్తే కాయను ఎగరేసాను. అది తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వచ్చింది. సో నేను తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా పిన్నితో కొంతసేపు టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత సాయంత్రానికి చెల్లి వచ్చింది. చెల్లితో కొంతసేపు టైం స్పెండ్ చేశాను. తర్వాత బయలుదేరి ఉప్పలపాడు సెంటర్కి వచ్చాను. సెంటర్కి వచ్చి అక్కడ ఆటో కానీ బస్సు కోసం కానీ వెయిట్ చేస్తున్నాను. కొద్దిసేపు తర్వాత నీతు కనిపించింది, వాళ్ళ నాన్న స్వీట్ బండి దగ్గర. తను హాయ్ చెప్పాను. అక్కడ బాదుషా కొనుక్కొని తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే బస్సు వచ్చేసింది. ఆ బస్సు ఎక్కి ఉప్పలపాడు నుంచి నందివెలుగు ప్రయాణించాను. చెప్పడం మర్చిపోయాను, ఉప్పలపాడులో కొన్ని ఫోటోలు తీశాను. మీరు చూస్తున్నవి ఆ ఫోటోలే. తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో తంగిలమూడిలో తీసిన ఫోటో. ఆ తర్వాత ఉప్పలపాడులో కాశీం కుట్టుంది, తను ఒకసారి పలకరించాను. ఆ తర్వాత ఉప్పలపాడులో బర్డ్ శాంక్చురీ ఉంది, ఆ రూట్ మీదుగా వచ్చాను. సాయంత్రం అయిపోయింది కానీ వెళ్ళలేదు. కొలకలూరు నాకు బాగా తెలిసిన ఊరు. ఎందుకంటే
నేను చదువుకున్నది కొలకలూరు ఎదురు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తే తనమలపూడి వస్తుంది. నేను అక్కడ ఉన్న కాలేజీలో చదివాను. మా కాలేజీ పేరు తెనాలి ఇంజనీరింగ్ కాలేజ్ అనమలపూడి. మేము చదువుకునేటప్పుడు మా కాలేజీకి మట్టి రోడ్డే ఉండేది. మా కాలేజీ చాలా పెద్దది. సపోటా తోట, జామ తోట ఉండేది. మా చైర్మన్ పేరు జవహర్రావు సారు. తన ప్రిన్సిపల్ మరియు చైర్మన్. నేను సిఎస్సి చదువుకున్నాను. మా బ్రాంచ్లో రాజీవ్, హర్ష, హరీష్, అనిల్, వెంకటు, నాగార్జున మరియు గౌతమి, సౌజన్య, ప్రగతి, అమూల్య ఇంకా చాలామంది ఉండేవారు. కాలేజీ అనమలపూడి కాదు, కొలకలూరు కూడా బాగా తెలుసు నాకు. కొలకలూరులో చందు అనే ఫ్రెండ్ ఉన్నాడు, శివ అనే ఫ్రెండ్ ఉన్నారు. ఇద్దరు ఫోటోగ్రాఫర్లే. మరియు కొలకలూరులో మా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్టే చేసేవారు మేము చదువుకున్న రోజుల్లో. ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్స్ అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత అక్కడే మా ఫ్రెండ్ సుభాన్ అని ఉండేవాడు. తను అక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు వద్దన్నా పెళ్లి చేసుకున్నాడు. కాలేజీ నుంచి మేము నడుచుకుంటానో, ఆటోలోనో, సైకిల్ మీద వచ్చేవాళ్ళం. కొలకలూరు నుంచి ఆటోలోనో, బస్సులోనో వెళ్ళేవాళ్ళం. బస్సులో అయితే పవన్ అని, శేషిరెడ్డి అని, వెంకటేష్ అని ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కులదీప్ అని. పవన్ అనే అతను నాకు ఏం సలహా ఇచ్చాడంటే, ఎవరైనా గాలిని లవ్ చేస్తే తన కోసమే నువ్వు బాగా చదువుతావని చెప్పాడు. ఆ విషయం తర్వాత నాకు ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది. అది చాలా కరెక్ట్ అని, అది రిజల్ట్స్ వస్తాయని చెప్పి నాకు అర్థమైంది. శేషిరెడ్డి నేను మంచి ఫ్రెండ్స్. మేము ఇద్దరం తిరిగే వాళ్ళము. బస్సులోను మరియు రోడ్ల మీద తిరిగే వాళ్ళము, బస్ స్టాండ్లో. మా కాలేజీ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు నేను ఆ విషయాలన్నీ ఒక వీడియోలో వివరంగా చెప్తాను. మెమరీస్ పంచుకుంటాను మీతో. సోమవారం ప్రయాణం ఆటో ఎక్కాను. చేస్తే ఆ ఆటోలో కొలకలూరులో ఫ్రెండ్ ఉన్నాడు చెప్పా కదా, చంద్రు అని ఫోటోగ్రాఫర్, మా కొలీగ్ ఫ్రెండ్. కొలకలూరులో తను ఆటో పని చేసుకుని తెనాలి పని మీద వెళ్తున్నాడు. నందివేలులో ఆగుతున్నాడు. సో నేను కూడా సోడా తాగాను. కొలకలూరు నుంచి సోడా బాగుంది. బస్సులో బయలుదేరి తర్వాత నందివేలు దాకా వచ్చి మా ఫ్రెండ్ చంద్రు సెంటర్లో ఆగాను. తను కూడా ఫోటోగ్రాఫరే. తర్వాత కొద్దిసేపటికి తను వచ్చాడు. నాకు నందివేలులో ఆగుతాను, నాకు మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నందివేలులో ఉన్న రాజా కూల్ డ్రింక్స్ షాప్ దగ్గరికి వచ్చాము. అక్కడ నేను 3 సుగంధాలు తీసుకున్నాను. ఒకటి నాకు, రెండోది చందుకి, మూడోది వాళ్ళ అబ్బాయి ఉమేష్కి. సుగంధ తాగుతూ మాటలు చెప్పుకున్నాము. తను ఫోటో కెమెరా తీసుకొచ్చాడు. ఆ ఫోటో కెమెరాతో ఫోటో దిగాల్సింది, దిగలేదు. నందివేలుగులో విమల్ అనే కజిన్ ఉన్నాడు. తను కూడా ఫోటోగ్రాఫరే. తన దగ్గర నేను ఎక్కువ వర్క్ నేర్చుకున్నాను. మేము సుగంధ తాగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళబోతున్నాను. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇలా మా అమ్మ వచ్చింది. మా అమ్మ బాసుని తీసుకుంది. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, కూల్ డ్రింక్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. తర్వాత నన్ను పిలిచాడు. అప్పుడు తిరిగి ఫోన్పే చేశాను. తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చి దారిలో బాసుని తిని ఇంటి దగ్గరికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి తర్వాత ఇంకా ఈ ఛానల్లో వీడియో పెట్టడానికి కూర్చొని చేస్తున్నాను. ఈరోజు నేను ఇచ్చే టిప్ ఏంటంటే, క్యాల్కులేట్ స్మార్ట్లీ. మనం ఒకటి నేర్పితే వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి నేర్చుకోవాలి. ఫోటోలు రైట్ సైడ్ కనిపిస్తుంది త్రాసు. దేని సూచిస్తుందంటే, న్యాయం కోసం. న్యాయం జరగాలంటే గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పేసాలి. ప్రసాద్ టెక్కిన తెలుగులో ప్రసాద్ చెప్పినట్టు. మరియు న్యాయం కలవాలంటే వాదనలు, ప్రతివాదనలు జరగాలి.
జడ్జీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి, చర్చించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. అలా చేస్తేనే జస్టిస్ జరుగుద్ది. దేనిని తక్కువ అంచనా వేయొద్దు, దేనిని ఎక్కువ అంచనా వేయొద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ క్యాల్కులేషన్స్. సో క్యాల్కులేట్ స్మార్ట్లీ. నీకు ఏమైనా ఫోటోగ్రఫీ టిప్స్ కావాలంటే స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను ఫ్రీ టైంలో అసిస్ట్ చేస్తాను నీకు. సరే, బాయ్ ఫ్రెండ్స్.